ఇగో రాకిట్ల పుణ్యం వచ్చిందంటే ఏడున్నవో ఈ తమ్ముళ్లకు అన్నలకు రాఖీలు కట్టొస్తారు. అన్న చెల్లెళ్ళ బంధం గసొంటది. మరి ఈ ఆట ఒక పారు వచ్చే పండగకు అన్నను తమ్ముడిని కలుసుకోకపోతే ఎట్లా చెప్పుర్రి? ఉన్నోళ్ళంటే పోయి కట్టొస్తారులా, మరి లేనోళ్ళ కథ ఇక వీళ్ళ జెరసే పక్కకు పెడితే ఉన్నట్టుండి రాకెట్ల పుణ్యంకు ముందే కాలం చేస్తే ఆ అక్క చెల్లెళ్ళ బాధ చూడతరం అవుతుందో చెప్పుర్రి. పాపం గీ అక్కను చూస్తే అసొంటి కట్టమే వచ్చిందుల్లా, శవానికి రాఖీ కట్టింది చూడుండ్రేదో పరి. మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అయింది గీ మనసును తాకి ముచ్చుట. దీన్ని చూస్తే ఎంతటి రాతి గుండైనా కరిగి నీరైపోతుందిలా. ఖుషీగా నడింట్ల కుర్చీలు వేసుకొని చేసుకోవాల్సిన రాకిట్ల పండగ శ్మశాన వాటిక పొంటి అంతిమయాత్రలు చేసుకోవట్ట గీ అక్క. అయ్యో దేవుడా, ఎంత పాపాన్ని కొడిగడితివయ్యా. కురివి ఊర్లో మూటపోతుల రమేష్ అనే 36 ఏండ్ల చిన్నోడు పానం మంచెలకు కాలం చేసిండట. ఊరేగింపు సాగుతుంటే గట్ల దింపుడు కళ్ళం గడికి రాగానే ఆ రమేష్ అక్క తమ్ముని శవాన్ని చూసి గుండెలు వగిలితట్టి వాళ్ళ ఏడవ పట్టే. 2 రోజులైతే రాఖీ పండగ వస్తుంది. నీకు నచ్చిన రాఖీ తెచ్చి కడదాం అనుకున్న తమ్మి, ఇంతట్లనే ఏడికి పోతీవురా అనుకుంటా నెత్తి నోరు కొట్టుకోబట్టే. గా సీన్ చూస్తే ఎవ్వల కన్నా కండ్ల పొంటి నీళ్ళు ఆగుతాయా చెప్పుర్రి. 2 రోజుల పండగ అనగానే తమ్ముడు లేడనే వరకు ఆ అక్క తట్టుకోలేకపోతుంది. కట్టెగాలే లోపే నా తమ్మునికి రాఖీ కట్టాలని గదే అంతిమ యాత్రల తమ్ముడు శవానికి రాఖీ కట్టింది గిట్లా. అంతటితోటి ఆగకుండా తమ్ముడి నోట్ల మిఠాయి పెట్టి ఆమె కూడా తిని తమ్ముడిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది పాపం. ఇంటికాడ చేసుకునే రాకిట్ల పండగ పాడకాడ చేసుకునే గీ అక్క. చూసినారులా విధి ఎప్పుడు ఎట్లా మారుతుందో. అందుకే ఉన్నన్ని రోజులు బతికున్నప్పుడే మంచి కలిసిమెలిసి ఉండుర్రి మరి. అయితే ఆ ఇంటికి ఏమైందో ఏమో కానీ 10 దినాల కిందటనే రమేష్ తండ్రి సుత కాలం చేసిండట. 11 ఒద్దులు చేయకముందే ఈ రమేష్ కూడా కన్ను మూసిండు. గది కాదుల్లా, పాపం గంతకంటే ముందే ఇంకా తమ్ముడు సుత గిట్లే పానం మంచెలెక్క చనిపోయిండట. అంటే ఇట్లా ఒకే ఇంట్లో 3 మొగళ్ళు కాలం చేసే ఆ ఇల్లు గర్భశోకంతో అల్లాడిపోతుంది ఇప్పుడు. ఆఖరి యాత్రకు వచ్చిన చుట్టాలు ఊరోళ్ళంతా ఎడవట్టే ఇలా గోడిని.